హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్. బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. బిగ్ బాస్ అయితే పొద్దునే ఫన్నీ గేమ్ ఆడించాడు హౌస్ మేట్స్ తోటి. ఏం గేమ్ అంటారా? కలర్ విచ్ కలర్ అంటే ఒక బాక్స్ పెట్టేస్తాడు. ఆ బాక్స్లో బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడనమాట. సో ఆ కలర్ని ఇద్దరు హౌస్ మేట్స్ వచ్చి ఎవరైతే బిగ్ బాస్ చెప్పిన కలర్ తీసుకొచ్చి ఆ బాక్స్లో వేస్తారో వాళ్ళు విన్ అనమాట. సో ఈ టాస్క్లో అయితే కాంతార టీం అయితే విన్ అవుతుంది. సో ఈ గేమ్ కొంచెం ఫన్నీగా మంచి భలే అనిపించింది. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళకి చిన్న పనిష్మెంట్స్ అనమాట. మణికంఠ ఓడిపోతే తనతో డ్యాన్స్ చేయించడము, అండ్ పృథ్వీ ఓడిపోతే తనకి ఒక డ్రెస్ వేసి అదొక ఫన్నీగా అనిపించింది. అండ్ ముఖ్యంగా నబిల్ గురించి, నబిల్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో బకెట్తో వాటర్ నింపాలి, అది కూడా స్పూన్తో నింపాలి. సో చాలా ఫన్నీగా అనిపించింది ఈ గేము. సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే కాంతార టీం విన్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే చీఫ్ అయ్యే అవకాశం వచ్చేసింది అనమాట. సో ఈ వీక్లో చీఫ్గా నిలబడే అవకాశం వచ్చింది. సో దీంట్లో ఏంటంటే శక్తి టీం ఎక్కువ టాస్కులు గెలిచినందువల్ల వాళ్ళకైతే ఏ టాస్క్లు పెట్టకుండా వాళ్ళ మెంబర్లోంచి, వాళ్ళ క్లాన్లోంచి ఒక మెంబర్ని డైరెక్ట్గా చీఫ్ చేసే అవకాశం అయితే బిగ్ బాస్ ఇస్తాడు. అలా అవకాశం ఇగానే డిసైడ్ చేసుకోమంటారు. సో వీళ్ళ నలుగురు కలిపి డిసైడ్ చేసుకుంటారు. ఎవరు? నిఖిల్, యష్మి, పృథ్వీ అండ్ ఆదిత్య. ఎక్కువ ఏంటంటే యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారనమాట. ఏంటి అంటే యష్మి అంటది, నేను ఇంతకుముందు చీఫ్గా ఉన్నాను, కానీ ఇప్పుడు ఇంకొక నాకు ఛాన్స్ ఇస్తే ఇంకా బెటర్గా నేను లీడర్షిప్ని అనేది నేను కొనసాగిస్తాను అని చెప్పి యష్మి అంటది. సో దానికి పృథ్వీ అంటాడు, లేదు ఆల్రెడీ నువ్వు ఒకసారి చీఫ్గా ఉన్నావు కదా, నేను లేను కదా, నాకు కూడా చీఫ్ అవ్వాలని ఉంటుంది కదా, నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కొంచెం సేపు అయితే చిన్న వాదన అయితే నడుస్తుంది. సో తర్వాత బిగ్ బాస్ అడుగుతాడు, నిఖిల్ మీ టీంలోంచి ఎవరు అని అడిగితే పృథ్వీ బిగ్ బాస్ అని చెప్తాడు. ఎందుకు అంటే తను లాస్ట్ వీక్ ఆడిన గేమ్స్ కూడా తను మంచిగా ఆడినాడు కదా, సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ తనలో ఉన్నాయి కాబట్టి పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పి నిఖిల్ చెప్తాడు. నెక్స్ట్ చీఫ్ అవ్వడానికి మిగతా కాంతార టీం వాళ్ళకైతే ఒక గేమ్ పెడతాడు. హౌస్ మేట్స్ అందరికీ కలిపి ఒక గేమ్ పెడతాడు సెకండ్ చీఫ్ కోసం. అదేం గేమ్ అంటే పప్పీ గేమ్ అనమాట. అయితే మొత్తం పప్పీస్ అన్నీ ఒక హౌస్లో పెడతారు. సో ఆ హౌస్లోంచి పప్పీస్ మీద పేర్లు కూడా ఉంటాయి. సో ఆ పప్పీస్ తీసుకెళ్ళి బ్రజర్ మోగినప్పుడు తీసుకెళ్ళి ఎవరైతే తొందరగా ఆ పప్పీని ఒక లోపల పెడతారో వాళ్ళు సేఫ్. సో లాస్ట్కు మిగిలిన పప్పీ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు ఇంకొక మెంబర్ని తీసుకొని ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సంచాలక నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో సెకండ్ చీఫ్ అవ్వడాని కోసం అయితే హౌస్ మేట్స్ అందరూ కలిసి చాలా గట్టిగానే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు, చాలా గట్టిగా పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ చివరిగా చీఫ్ అయ్యేది ఎవరు అనేది వెయిట్ చూడాలి. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రేరణ చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో మీకు ఎవరైతే బాగుండు అని అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ప్రేరణ కానీ నబిల్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరు చీఫ్ అవుతే బాగుండు అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి.